నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. జీనియస్ కంటే ఫోకస్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఫోకస్తో మనం అనుకున్నది సాధించగలము. ఫోకస్ అనేది బై బర్త్ వచ్చేది కాదండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కల్టివేట్ చేసుకుండేది. మనకేది ఇంపార్టెంట్, మనకేది ప్రయారిటీ, ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయకూడదు అన్నది తెలుసుకొని దాని ప్రకారం ముందుకు నడిచేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇవాళ కానీ రేపు కానీ మనకి యూపీఎస్సీ రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి ఈ కంటెక్స్లో ఇప్పుడు ఒకవేళ మీరు నెక్స్ట్ 10th రోజు ఎగ్జామ్ రాస్తున్నారనుకుందాం. మీరు టాపర్స్ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూడడం అనేది ఫోకస్ కాదు. అంటే ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవాలి, కానీ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి మీ రివిజన్ మీద తక్కువ టైం స్పెండ్ చేయడం అది ఫోకస్ అని చెప్పము. అది తర్వాత చూసుకోవచ్చు కదా కావాలంటే, అవునా? సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయకపోయినా దేనికైనా సరే మీకు ఏది ప్రయారిటీ, ఇప్పుడు ఏది చేయాలి, దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, దేని మీద తక్కువ టైం స్పెండ్ చేయాలి, అది ఒకసారి చూసుకోవచ్చు. ఆ ఫోకస్ అనేది బిల్డ్ చేసుకోవాలి. రైట్, మన ఫస్ట్ ఇష్యూ వచ్చి గవర్నెన్స్కి సంబంధించి. COVID-19కి సంబంధించి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ అనేటటువంటిది రెజ్యూమ్ చేస్తున్నాము అన్నారు. అంటే ఆపేశాము, దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నాము అంటున్నారు. సరే, ఇక్కడ ఇంకొక విషయం అండి. మనము రీక్యాప్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ 12 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 1,200 to 1,200 టాపిక్స్ మనకు కవర్ అవుతాయి. మీరు నెక్స్ట్ ఇయర్కి రాస్తే ఇప్పుడు టైం ఉంది కాబట్టి కంపల్సరీగా చూసేదానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 1,200 ఏరియాస్ మనకి బ్యాక్గ్రౌండ్స్ తెలిస్తే అండి చాలా ఈజీగా మీరు కరెంట్ అఫైర్స్ని చదువుకోగలరు. ఇప్పుడు మీరు కొత్త స్టూడెంట్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్ని బ్యాక్గ్రౌండ్స్ తెలిస్తే. సో ఇప్పుడు ఎలాగూ టైం ఉంది కాబట్టి 1 month వీడియో మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ రాస్తుంటే 1 month అంతా కలిపి 3 hours కూడా రావు వీడియోస్. అవి చూసి దాని కిందే నోట్స్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూ ఉంది, ఇక్కడ కోవాక్స్ అన్నారు. కోవాక్స్ అంటే ఏంటి అని నేను దాంట్లో చెప్పున్నాను. మనకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ మీకు అలవాటు అవుతాయి. మనం మామూలుగా 1 year చదవండి కరెంట్ అఫైర్స్ అంటాం, కానీ కొంచెం ఎక్స్ట్రా చదివి పెట్టుకుంటే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మీకు టైం ఉంటే చూడండి, అలా కాకుండా ఈ ఇయరే రాస్తున్నారు, మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ బాగా చదువుకున్నారు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, రివిజన్ చేసుకోండి. అంటే ఇక్కడ కూడా నేను చెప్తుంది ఏంటంటే మీకు ఏది అవసరమో అది చూసుకోండి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా అని అన్నీ చూడడం కాదు, మీకు అది అవసరమా, అది ఇంపార్టెంటా కాదా, అది తెలుసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళండి. రైట్, సరే. ఇక్కడ కోవిడ్ యొక్క వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్స్ మనము జనవరి 2021 కోవిడ్ వ్యాక్సిన్స్ అనేవి ఇండియాలో అనుమతించడం జరిగింది. ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది కొంత స్లోగా నడిచిన లాస్ట్ 1 month ఈ టైంలో బాగా పుంజుకోవడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఎక్స్పోర్ట్స్ అనేవి రెండిటికి, ఒకటి ప్రైవేట్ ఎక్స్పోర్ట్స్ అంటే వివిధ దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్కో ఇలాగా ప్రైవేట్ ఎక్స్పోర్ట్స్. రెండోది కోవాక్స్ అనే ఫెసిలిటీ. కోవాక్స్ అంటే WHO మరియు కొన్ని మిగిలిన NGOs కలిసి పువర్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయా, వాటికి వ్యాక్సిన్స్ అందాలి. ఇప్పుడు ఓన్లీ 3.5% ఆఫ్రికన్ పీపుల్కి వ్యాక్సిన్ అందించారు. అంటే 75% ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్లో వ్యాక్సిన్స్, మిగిలిన 25 డెవలపింగ్, అండర్ డెవలప్లో. సో ఇది వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీకి దారితీస్తుంది కదా. అందుకని WHO ఈ కోవాక్స్ అనే ఫెసిలిటీ కింద వ్యాక్సిన్ ఈక్విటీ తీసుకొని రావడానికి అదే కొనుగోలు చేసి ఈ దేశాలకు సప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది ఒకటి WHO వీళ్ళకి అమ్ముతుంది, ఫ్రీగా ఇవ్వదండి, అమ్ముతుంది. అదేవిధంగా వేరే దేశాలు ఏవైనా వ్యాక్సిన్స్, ఇప్పుడు మనకి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇండియాని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మనకి హ్యూజ్గా ఉందండి. రీసెర్చ్ వీటిలో కొంత వెనుకబడి ఉన్న కంపారిటివ్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రం హ్యూజ్ కెపాసిటీ ఉంది. సో అందుకని వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ పెంచుతామని వ్యాక్సిన్ మైత్రి అనే ఇనిషియేటివ్ని ఇంతకుముందు అనౌన్స్ చేసినది గవర్నమెంట్. కాకపోతే అప్పుడు మన దేశానికే వ్యాక్సిన్స్ లేవు అని చెప్పి మనం ఎక్స్పోర్ట్ చేయలేదు. బట్ వ్యాక్సిన్ మైత్రి అనేటటువంటి ఇనిషియేటివ్, సో ఆ వ్యాక్సిన్ మైత్రి కింద వ్యాక్సిన్స్ని ఎక్స్పోర్ట్ చేయడము. కోవాక్స్ అంటే ఇందాకన్నా మన యొక్క WHO, గావి గ్లోబల్ వ్యాక్సినేషన్ అలయన్స్, కొయిలీషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి, సో వీటికి మరియు వ్యాక్సిన్ మైత్రి కింద కొన్ని దేశాలకి ప్రైవేట్ వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటిని మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాం. ఎందుకండి 100% వ్యాక్సిన్లు ఇచ్చేసాము అందరికీ, అలా అని కాదు. వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతూ ఉంది కాబట్టి
డొమెస్టిక్గా మనం రోజుకి ఇంత ఇవ్వగలం, ఇన్ని వ్యాక్సిన్స్ అందించగలం అని ఉంటుంది కెపాసిటీ. సో ఆ కెపాసిటీకి ఎన్ని కావాలని ఉంచుకొని మిగిలినవి ఎక్స్పోర్ట్ చేయడము దానికోసం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ గురించి. మనకి గవర్నమెంట్ అనేటటువంటిది బ్యాడ్ బ్యాంక్కి సావరిన్ గ్యారంటీ అనేది ఇచ్చింది అంటున్నారు. సావరిన్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ అనండి. సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది బ్యాడ్ బ్యాంక్ 30,600 కోట్ల గ్యారంటీ ఇచ్చింది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. చూడండి, బ్యాంకులకి ఎన్పిఎస్ అని ఉంటాయి. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి. ఆ తగ్గించడం కోసం ఆ బ్యాడ్ లోన్స్ లేదా ఎన్పిఎస్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని డీల్ చేయడానికి బ్యాడ్ బ్యాంక్స్ అనేవి సెటప్ చేయడం. దాని యొక్క ఫార్మల్ పేరు మనకి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఎన్ఆర్సిఎల్ అని పేరు పెట్టారు. సో ఈ బ్యాంక్ అనేటటువంటిది ఏం చేయబోతుంది, 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ ఉన్నాయి, మొండి బకాయిలు. వాటిని రాబట్టి వాటి నుంచి వచ్చిన మనీని బ్యాంకుకి తిరిగి చెల్లిస్తుంది. చూడండి, 2013 నుంచి చూస్తే ఎన్పిఎస్ పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటిది ఏ చట్టం కింద తీసుకొని రావడం జరుగుతుంది? సర్ఫేసీ చట్టము అని పిలుస్తారు. ఈ సెక్యూరిటైజేషన్ అనేది చేస్తారు దీని కింద. సో ఈ సర్ఫేసీ అనేటటువంటి చట్టం అనే దాని కింద మనకి బ్యాడ్ బ్యాంక్స్ని తీసుకొని వచ్చి అవి ఈ ఎన్పిఎస్ నమ్ముతాయి. మరి ఇప్పుడు బ్యాంక్స్ అనేటటువంటివి తన యొక్క లోన్ని బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అది అమ్మి తీసుకొని రావాలంటే. అప్పుడు ఆ బ్యాంక్కి ఏంటి గ్యారంటీ? అది వెనక్కి తిరిగిస్తుందని. అందుకోసమే గవర్నమెంట్ అనేటటువంటిది కొంత గ్యారంటీని పెట్టడం జరిగింది. సో గ్యారంటీ అనేటటువంటిది ప్రస్తుతానికి కొంతవరకు ఈ బ్యాంక్స్కి, ఎన్పిఎస్ ఉన్న బ్యాంక్స్కి ఊరటనే ఇస్తుంది. బట్ ఓవరాల్గా ఎన్పిఏ ప్రాబ్లంకి ఆ బ్యాడ్ బ్యాంక్ తెచ్చేసాం అయిపోయింది అంటే సరిపోదు. రిఫార్మ్స్ కావాలి. మనకి ఎన్నో కమిటీస్, పీజే నాయక్ కమిటీ అని ఇలాగా వివిధ రకాల కమిటీస్ అనేటటువంటివి రికమెండ్ చేశాయి. దేనికి సంబంధించి? బ్యాంకుకి సంబంధించిన బ్యాడ్ లోన్స్ వీటన్నిటిని ఏ విధంగా డీల్ చేసుకోవాలి, బ్యాంక్ యొక్క కార్పొరేట్ గవర్నాన్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన మార్పులు తీసుకొని వస్తే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, ఇలాగనమాట. సో అవన్నీ పాటిస్తేనే, అంతేకాని ఓన్లీ బ్యాడ్ బ్యాంక్ తెచ్చేసాము ఎన్పిఎస్ అయిపోయినాయి అంటే కాదు. ఎన్పిఎస్ వివిధ రకాల కారణాల వల్ల వస్తున్నాయి. బ్యాంకులు సరిగా లోన్స్ ఇచ్చేటప్పుడు ముందుగానే చెక్ చేసుకోకపోవడము, మార్కెట్లో ఎకానమీ డౌన్ అయిపోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే వాటన్నిటినీ రిజాల్వ్ చేసినప్పుడే మనకి ఓవరాల్గా ఎన్పిఏ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలము. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఎన్ఆర్సి అనేటటువంటి దాన్ని ఇంకా ఫైనలైజ్ అది అని అన్నారనమాట. మనకి ఫారిన్ ట్రిబ్యునల్స్ అనేటటువంటి ఉన్నాయి. ఫారిన్ ట్రిబ్యునల్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఒక ఇండివిజువల్ ఇల్లీగల్గా ఇండియాలో ఉంటున్నారా, ఒకవేళ ఆ వ్యక్తి అసలు ఇండియనా కాదా, ఇలా ఫారినర్స్ ఎవరు అని నిర్ధారించేటటువంటిది ఫారినర్స్ ట్రిబ్యునల్ అన్నమాట. దాన్ని ఫారినర్స్ చట్టము 1946, ఫారినర్స్ యాక్ట్ 1946 అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది. ఇదేం చేస్తుంది, మనకి ఎవరు ఫారినర్స్, ఎవరు ఇండియన్స్ అని ఒకవేళ ఎవరైనా డౌట్ఫుల్గా ఉంటే వాళ్ళ ఫారినరా వాళ్ళు ఇండియనేనా అని నిర్ధారిస్తుంది అనమాట. సరే, మరి రీసెంట్గా మనకి అస్సాంలో ఎన్ఆర్సీ అనేటటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ ఎన్ఆర్సీ సంబంధించి 19 లక్షల మంది పేర్లు దీంట్లో లేవు. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అంటామండి. ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో కూడా దీని గురించి చదువుకొని ఉన్నాం. 19 లక్షల మంది పేర్లు లేవు. మరి వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అన్నారు. మరి వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? ఫైనల్ రిజల్యూషన్ ఏంటి? ఫారినర్స్ ట్రిబ్యునల్ ఏమో ఎస్, వీళ్ళంతా కూడా ఫారినర్సే అన్నారు. మరి ఏం చేయాలి? మామూలుగా ఎవరన్నా ఫారినర్ అంటే వాళ్ళని డిటెన్షన్ క్యాంప్లో పెట్టి డిపోర్టేషన్ చేస్తారు, వాళ్ళ దేశానికి పంపిస్తారు. మరి వీళ్ళు ఏ దేశస్తులను ఎలా నిర్ధారించేది? మరి చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారంటున్నారు. మరి బంగ్లాదేశ్ వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తే తీసుకుంటుందా? ఇవన్నీ కూడా సొల్యూషన్ లేకుండా వీళ్ళు ఫారినర్స్ అని గుర్తించేశాక ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనకు ఐడియా లేదు. ఆ విధంగా ఎన్ఆర్సీ ప్రాసెస్లో పెండింగ్ అనేటటువంటిది ఉంది. మరి ఈ కంటెక్స్లో అస్సాం ఒప్పందం, అస్సాం అకార్డ్ అంటారు. అస్సాం అకార్డ్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అస్సాం యొక్క స్టూడెంట్ యూనియన్ కలిసి చేసుకున్న ఒప్పందం 1985లో. దాని ప్రకారం ఎవరైతే ఇల్లీగల్గా మైగ్రెంట్స్ వచ్చారో వాళ్ళని పంపించేస్తామన్నారు. ఆ ప్రాసెసే ఈ ఎన్ఆర్సీ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్ అనేది టాప్ పొజిషన్లో రావడం జరిగింది. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ప్రతి సంవత్సరము
NIRF అనే ర్యాంక్స్ని రిలీజ్ చేస్తుంది. NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటాము. మరి రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ NIRF ఫ్రేమ్వర్క్లో IIT మద్రాస్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. టాప్ 10లో చూసుకుంటే చాలా వరకు IITసే ఉన్నాయి. మరి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమో ఫండ్స్ ఇవన్నీ బాగా ఇస్తూ, మిగిలిన ఇన్స్టిట్యూషన్స్కి చాలా తక్కువ ఫండ్స్ ఇస్తూ ఉంటే, నార్మల్ స్టేట్ యూనివర్సిటీస్ వీటికి చూడండి ఎంత పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంటే ఓన్లీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మీదనే హైయర్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయాలా? మరి స్టేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్ వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలా? అన్నిటి మీదను ఫోకస్ చేయాలా వద్దా అండి? ఎస్. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్కి రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్కి గ్యాప్ చాలా ఉంది. మరి వీటి మీద ఫోకస్ చేయాలి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఉండేది ఎంతమంది స్టూడెంట్స్? రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్లోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఇవి దీని మీద ఫోకస్ చేయాలి. ఫండ్స్ అనేటటువంటి ప్రాపర్గా అందించగలగాలి. ఫ్యాకల్టీ అనేటటువంటిది కాంట్రాక్ట్ ఇలా కాకుండా మరి ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంతేగాని ఓన్లీ కొన్నిటి మీదే ఫోకస్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్లో బాగా క్వాలిటీ ఉండేవి ఏవో కొన్ని, మిగిలినవన్నీ క్వాలిటీ లేనివి అలా ఉండకూడదు. సో NIRF ఫ్రేమ్వర్క్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మిగిలిన వాటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అంతేనా కాదండి? ఒకసారి గమనించండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో డిస్పారిటీ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటి దాన్ని ఇంక మేము ఇవ్వము అని అంటున్నారనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అనేటటువంటిది మనం చూస్తే దాంట్లో కొన్ని అవకతవకలు అనేటటువంటివి ఉన్నాయి. అందువల్లే దాన్ని స్క్రాప్ చేయడం జరిగింది. మంచిదే స్క్రాప్ చేయడం అంటున్నారు. అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకసారి చూడండి. ఓవరాల్గా మన ఇండియాకి సంబంధించి చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అనేది పెరుగుతూ వచ్చింది కదా. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ చూడండి తక్కువగా ఉంది, పడిపోతూ వస్తూ ఉంది. నెగిటివ్స్లోకి వెళ్తుంది, పడిపోతూ వస్తూ ఉంది. అయినా సరే ర్యాంకింగ్ అనేటటువంటిది ఎలా ఉందో చూడండి. FDI అనేటటువంటిది ఏ విధంగా ఉందో చూడండి. అంటే ర్యాంక్ పెరుగుతూ ఉన్నంత మాత్రాన FDI పెరిగిందా? లేదు. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. అయినా సరే ర్యాంకింగ్ అనేది బెటర్ అని కనిపిస్తుంది. అంటే ఇది దేనికి పనికొస్తుంది? గ్రౌండ్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సరిగా లేదు, ఇన్వెస్ట్మెంట్ సరిగా లేదు, FDIలో ఏమీ అంత ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఓన్లీ ర్యాంక్లో ఇంప్రూవ్మెంట్ వస్తే ఏముంది? అంతేనా కాదా? సో అందుకని దీనివల్ల వచ్చేటటువంటి రియల్గా ఎకానమీ మీద ఇంపాక్ట్ని ఇది సూచించట్లేదు. కాబట్టి దీన్ని తీసివేయడం జరిగింది. ప్లస్ ఇది లేబర్ లాస్ అనేటటువంటి వాటిలో సరళీకరించాలి, అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుందని లేబర్ లాస్ని ఓవర్ సింప్లిఫై చేస్తున్నారు, లేబర్ రెగ్యులేషన్ని సింప్లిఫై చేస్తున్నారు. అది మరి లేబర్ రైట్స్కి వీటన్నిటికీ అగెయినెస్ట్ కదా, అవునా? సో ఈ కంటెక్స్లో ఇలాంటి ర్యాంకింగ్ అనేది ఎకానమీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించకుండా ఉన్న సిస్టమ్స్ని వీక్ చేయడం ఎందుకు? అందుకోసం దీన్ని వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా స్క్రాప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ హేట్ స్పీచ్ అనే దానికి సంబంధించింది. రీసెంట్గా కేరళకు సంబంధించినటువంటి బిషప్ ఒక కమెంట్ చేయడం జరిగింది. నార్కోటిక్ జిహాద్, డ్రగ్స్ అవి ఇచ్చేసి అమ్మాయిల్ని ట్యాప్ చేసి ముస్లిమ్స్ పెళ్లి చేసుకొని వాళ్ళని టెర్రర్ గ్రూప్స్ వీటి దగ్గరికి తీసుకెళ్ళాలి అని. అలాంటి 1 or 2 ఇన్సిడెంట్స్ని ఒక ఎంటైర్ రిలీజన్ మొత్తంతో కలిపి మాట్లాడడం జనరల్గా హేట్ స్పీచ్ అని చెప్తారు. మరి ఇండియాలో అసలు ఇలాంటి హేట్ స్పీచెస్ని ట్యాకిల్ ఇది ఒకటే కాదండి, ఎన్నో రకాలైనవి ఎంతోమంది వ్యాఖ్యలు చేసినవి ఉన్నాయి. మరి వాటిని ట్యాకిల్ చేయడానికి ఇండియాలో ఏ విధమైన సిస్టమ్స్ అనేటటువంటివి ఉన్నాయి? మనకి ప్రస్తుతానికి IPC ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 123A అనేటటువంటిది 2 గ్రూప్స్ 2 రిలీజియన్స్ మధ్యలో ఎనిమిటీని ప్రమోట్ చేస్తే దాని కింద అరెస్ట్ చేయొచ్చు. లేదా సెడిషన్ చట్టము మనకు తెలుసు కదా, సెక్షన్ 124A సెడిషన్ అంటాం. సో ఇలాగ ఉన్నాయి తప్ప స్పెసిఫిక్గా హేట్ స్పీచ్ని డీల్ చేయడానికి లేవు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1A కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఉంది. వాక్ స్వాతంత్రపు హక్కు అంటాం. మరి ఈ ఫ్రీడమ్స్ అనేటటువంటివి అబ్సల్యూట్ కాదు, వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 19(2)లోనే లిమిటేషన్స్ అన్నమాట. ఏవి? రెస్ట్రిక్షన్స్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటాం. ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి. కానీ వీటిని ఏమీ పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మన నోటికి వచ్చింది మనం మాట్లాడితే సో దానికి ఏ విధంగా డీల్ చేయాలి అన్నది ఇక్కడ ఇష్యూ అనమాట. సో ఈ కంటెక్స్లో
హేట్ స్పీచ్ని డీల్ చేస్తూ, ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. వీటిలో ఎవరు ఏ కమెంట్ అయినా చేయొచ్చు. మనం చూసాం లాస్ట్ ఇయర్ బెంగళూరులో కమ్యూనల్ వైలెన్స్ అనేటటువంటిది హేట్ స్పీచ్ దాని రిజల్టెంట్గానే జరిగింది. సో ఈ సోషల్ మీడియా ఇవన్నీ పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఏ విధంగా హేట్ స్పీచ్ వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి, దీనికంటూ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలా అన్నది ఇక్కడ చెప్తుంది. అందుకే దాన్ని స్పెసిఫిక్గా డీల్ చేస్తూ చట్టాలు అనేటటువంటివి కానీ రూల్స్ అనేటటువంటివి కానీ ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కర్టైల్ చేయకూడదు. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి మెరైటల్ రేప్ అనేటటువంటి దాన్ని క్రిమినలైజ్ చేయాలా అన్నది క్వశ్చన్. మెరైటల్ రేప్ అంటే ఏంటి? మ్యారేజ్ అయినటువంటి ఇద్దరు కపుల్ మధ్యలో కన్సెంట్ లేకుండా ఫోర్స్ఫుల్ సెక్స్ జరిగితే దాన్ని మెరైటల్ రేప్గా పరిగణిస్తారు. మరి మనకి ఐపీసీలో సెక్షన్ 235 అనేటటువంటిది ఏది రేప్ యొక్క డెఫినేషన్ అనేది దీంట్లో చెప్తుంది. దాంట్లో మెరైటల్ రేప్ అనేటటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. అయితే అంటే దాని మీనింగ్ ఆమెకి ఇష్టమున్నా లేకున్నా సరే మెరైటల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది కన్సెంట్గానే పరిగణించబడుతుంది అన్నట్టుగా. కానీ మోడ్రన్ టైంలో మ్యారేజ్లో మ్యాన్కి తన యొక్క వైఫ్ మీద అన్ని అధికారాలు ఉంటాయి అన్నది కాదు కదా. ఈక్వల్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఈక్వల్స్గా దీన్ని పరిగణిస్తారు. మరి ఈ కంటెక్స్లో మనకి జస్టిస్ వర్మ కమిటీ అని అంటాం. ఆ కమిటీ క్రిమినల్ లా అమెండ్మెంట్ కోసం తీసుకుని రాబడింది నిర్భయ కేసు తర్వాత. ఈ కమిటీ అనేటటువంటిది మెరైటల్ రేప్ని గుర్తించాలి, దాన్ని క్రిమినలైజ్ చేయాలి అన్నారు. కానీ ఆ రికమెండేషన్ని ఇంప్లిమెంటేషన్లోకి అయితే తీసుకొని రాలేదు. ఆర్టికల్ 21 ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ కూడా లైఫ్ అండ్ లిబర్టీ అనేటటువంటిది ఉంటుంది. మరి తన యొక్క డిగ్నిటీని, తన యొక్క లైఫ్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకునే అధికారం ప్రతి ఉమెన్కి ఉంటుంది కదా. మరి ఆ కంటెక్స్లో మెరైటల్ రేప్ అనేటటువంటి దాన్ని ఎందుకు క్రిమినలైజ్ చేయకూడదు అనేటటువంటిది ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అంట. వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో మరి మేజర్ అడిషన్స్ అనేవి జరిగాయి. ఒక 2020లోనే 202 స్పీషీస్ అనేటటువంటిది ఇండియా వైడ్గా మనం డిస్కవర్ చేయడం జరిగింది. సో వాటిలో 65 వరకు మన యొక్క న్యూ రికార్డ్స్లో చేర్చడం జరిగింది. వాటిలో చాలా స్పీషీస్ మన యొక్క వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉన్నాయి, పశ్చిమ కనుమల ప్రాంతము అంటున్నాం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ప్రతి సంవత్సరం మనకి న్యూ స్పీషీస్ని వీటన్నిటిని యాడ్ చేస్తూ ఒక లిస్ట్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది, ప్లాంట్ డిస్కవరీస్ అని. సో వాటిలో చూస్తే వెస్ట్రన్ ఘాట్స్లోనే ఎక్కువ డైవర్సిటీ. ఎందుకండి వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించినటువంటి డైవర్సిటీ ఎందుకు ఎక్కువ? ఎందుకని కంపారిటివ్లీ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఉన్నటువంటి దాని యొక్క లార్జ్ ఎక్స్టెంట్, వర్షపాతం కానివ్వండి, ఒకవైపు ఏమో రెయినీ రీజన్, ఇంకొక వైపు ఏమో రెయిన్ షాడో రీజన్. సో ఆ ప్రాంతం అనేటటువంటిది మనకి అందుకే బయోడైవర్సిటీ హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా వరల్డ్ వైడ్గా గుర్తించడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం ఎందుకు చాలా ఫ్రీక్వెంట్గా దాంట్లో కొత్త స్పీషీస్ని కనుగొంటూ ఉంటారనమాట. అంటే ఇంకా రికార్డ్ చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, అది కొత్తగా అవి పుట్టాయని కాదు, ఉన్నాయి అక్కడ, మనం రికార్డ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అన్నట్టుగా అనమాట. నెక్స్ట్ ఇష్యూ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2020 అనేటటువంటిది డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో డెప్యూటీ జనరల్గా ఉన్నటువంటి బ్రిగేడియర్ ఎస్వి సరస్వతి ఆవిడకి తన యొక్క కాంట్రిబ్యూషన్స్కి గాను ఈ అవార్డు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మన ఇండియాలోని నర్సింగ్ సర్వీసెస్కి సంబంధించి వాళ్ళ యొక్క సెల్ఫ్లెస్ డివోషన్, ఎక్సెప్షనల్ ప్రొఫెషనలిజంకి గాను ఇచ్చేటటువంటి హయ్యెస్ట్ ఆనరే ఈ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అన్నమాట. 2020కి గాను మన యొక్క బ్రిగేడియర్ ఎస్వి సరస్వతి గారికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఫినాన్షియల్ రిస్క్ని పెంచుతుంది అంటున్నారు. ఎలా అండి? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది వరల్డ్ వైడ్గా అన్ని ప్రాంతాల్లోనూ క్లైమేట్ చేంజ్, దానివల్ల వచ్చేటటువంటి ఎక్స్ట్రీమ్ రిస్క్ అందరూ ఫేస్ చేస్తున్నారు. సో క్లైమేట్ చేంజ్ అనేది ఎకానమీ మీద 2 రకాలుగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకటి డైరెక్ట్ ఇంపాక్ట్, రెండోది ఇండైరెక్ట్ ఇంపాక్ట్. అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ ప్రతి వ్యవస్థ మీదనూ ఉంటాయన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎకానమీ మీద కూడా ఉంటాయి.
డైరెక్ట్గా ఇంపాక్ట్ ఏముంటుంది? లెట్సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేశాము, కానీ ల్యాండ్ స్లైడ్సో ఎర్త్క్వేక్సో ఏవో ఒకటి, ల్యాండ్ స్లైడ్స్ దగ్గర నుంచి ఎర్త్క్వేక్స్ దగ్గర నుంచి ఇలా అన్ని రకాల సైక్లోన్స్ కానివ్వచ్చు, ఏవైనా సరే ఇవన్నీ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది. ఇండైరెక్ట్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించి మిటిగేషనల్ మెజర్స్ తీసుకోమన్నారు. ఆ మిటిగేషనల్ మెజర్స్ తీసుకోవడానికి ఇప్పటివరకు మనం వాడుతున్నటువంటి ప్రాసెసెస్ని డిఫరెంట్గా మార్చమన్నారు. దానికి కాంప్లయన్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అంటే క్లైమేట్ చేంజ్ని అడ్డుకునేలాగా ప్రొడక్షన్ పెరగాలి, ఎనర్జీ సిస్టమ్స్లో మార్చాలి. సో కాంప్లయన్స్ కాస్ట్ అనేటటువంటిది పెరగడము, రైట్? కాంప్లయన్స్ కాస్ట్ అనేది పెరగడము, ఇలా వీటన్నిటి వల్ల వస్తువుల ధర పెరుగుతుందా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదా? సో ఇది షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ ఉంటుంది, ఇది లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అనేది ఫైనాన్షియల్ రిస్క్కి నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో, ఇదేమో ట్రాన్సిషనల్ రిస్క్ అంటాము, వీటినేమో ఫిజికల్ రిస్క్స్ అని పిలుస్తాము. ఫిజికల్గా ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, ఇది ట్రాన్సిషన్. మనం ప్రస్తుతం ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలను ఎక్కువగా వాడుతున్నాం. ఆ శిలాజ ఇంధనాల దగ్గర నుంచి రెన్యూబుల్ వైపుకి ట్రాన్సిషన్ అవ్వాలి. ఆ ట్రాన్సిషన్ కాస్ట్, ట్రాన్సిషన్ రిస్క్ అనేది ఉంది. ఆ రిస్క్ టైంలో ఫైనాన్సెస్ మీదను ఫిజికల్గా డైరెక్ట్గా మనకి ఈవెంట్స్ జరిగినప్పుడు రిస్క్ అనేటటువంటిది ఉంటుంది. అవునా? ఈ రెండు రకాలుగాను మనకి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి యూకే అనేటటువంటిది క్వారంటైన్ రూల్స్ని వీటిని విధించడం జరిగింది. మనకి ఇండియాలో మనం వాడుతున్నటువంటి కోవిషీల్డ్ అంటున్నాం. ఈ కోవిషీల్డ్ అనేటటువంటి వ్యాక్సిన్ ఏదండి? ఆస్ట్రాజెన్కా అనే కంపెనీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ యొక్క టెక్నాలజీనేనా, జస్ట్ మనం ఆ టెక్నాలజీని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది దాన్ని తీసుకొని ప్రొడ్యూస్ చేస్తుంది అంతే. కానీ రీసెర్చ్ డెవలప్మెంట్ అంతా కూడా యూకే కంపెనీస్ చేసినవే, యూకేలో వాడుతున్నవి అవే కదా. మరి అలాంటప్పుడు మన యొక్క కోవిషీల్డ్ని వాళ్ళు గుర్తించట్లేదు. సో అప్పుడు ఏమన్నామంటే, గుర్తించకుండా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. సో మేము కూడా రెసిప్రోకల్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ఏమే, ఇక్కడ నుంచి తయారు చేసిన మీరు వాడుకుంటున్నారు, అక్కడ తయారు చేసిన టెక్నాలజీని ఇక్కడ వాడుకుంటున్నాం, దాన్నే ఇక్కడ 2 ఫేజెస్లోనూ అడ్మినిస్టర్ చేస్తున్నాం, నీట్గా కోవిడ్ యాప్ ద్వారా సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. ఇవన్నీ ఉన్నా సరే మరి మీరు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటే ఇది బయాస్ అని చెప్పచ్చా? అంతేనా? సో ఇది బయాస్, అందువల్ల మేము కూడా రెసిప్రోకల్ మెజర్స్ అనేవి తీసుకుంటాము అన్నట్టుగా చెప్తున్నారు. కానీ యూకే నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళ సంఖ్యను చూస్తే ఇండియా నుంచి యూకే వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉంటుందన్నది మనం చూడాలి. బట్ ఓవరాల్గా WHO అనేటటువంటిది, ఇది WHO గుర్తించగలగాలి, దానికి తగ్గట్టుగా ట్రాన్స్పరెంట్ డేటాని పబ్లిష్ చేయగలగాలి. బట్ ఇది మాత్రం డిస్క్రిమినేటరీ పాలసీ అని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకని? వాళ్ళు తయారు చేసిన టెక్నాలజీనే వాళ్ళు ఇక్కడి నుంచి తయారు చేసి వాళ్ళకి ఇచ్చుకుంటుంటే మరి మన వాళ్ళకి ఇచ్చినప్పుడు మన వాళ్ళని ఎందుకు క్వారంటైన్ రూల్స్ అవి ఇవని చెప్పడము కదా. మరి అలాంటి టైంలో మనం ఇక్కడి నుంచి సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్స్నే వాళ్ళ గవర్నమెంట్ వాడుకుంటుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ మన వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం అనేది బయాస్, డిస్క్రిమినేషన్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ AUKUS, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ ఈ 3 దేశాలు కలిసి ఒక గ్రూపింగ్ని ఫామ్ చేశాయి. మరి ఇండియా వరి అవ్వాలా? దీంట్లో ఇండియా అనేటటువంటి వరి అవ్వాలా? క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్లో ఇండియా ఉందండి. దాంట్లో యూకే బదులు జపాన్ ఉంది. జపాన్ అనేటటువంటిది ఇండియా. క్వాడ్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ ప్రాంతంలో సెక్యూరిటీ అలయన్స్ అన్నారు. సెక్యూరిటీ, సేఫ్టీ వీటన్నిటికీ అన్నారు. కానీ డైరెక్ట్గా చైనాని కౌంటర్ చేయడానికి ఒక గ్రూపింగ్ లాగా ఇండియా అయితే ఒప్పుకోదు. మా నేషనల్ ఇంట్రెస్టే మేము అని అంటుంది. సో ఈ గ్రూపింగ్లో ఇప్పుడు ఎవరు బెనిఫిట్ పొందేది? మిగిలినటువంటి మీరు చూస్తే యూకే అనేటటువంటిది మొన్నటిదాకా యూరోపియన్ యూనియన్లో ఉండి దాంట్లోనే కలెక్టివ్గా మెజర్స్ తీసుకుండేది. ఇప్పుడు అది బ్రెగ్జిట్ అయిపోయింది. బ్రెగ్జిట్ ద్వారా బయటకు వచ్చేసింది. సో తన యొక్క ఆధిపత్యాన్ని, పవర్ని అది పెంచుకోవాలని చూస్తుంది. సో ఇలాంటి గ్రూప్లో మెంబర్గా యుఎస్ఏకి దాని యొక్క మేజర్ గోల్ ఏంటి? చైనాని కౌంటర్ చేయాలి. ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఇవ్వడము, దాని యొక్క పవర్ అనేటటువంటిది పెరుగుతుంది ఇలాంటి గ్రూపింగ్లో ఉంటే. మరి ఫ్రాన్స్ అది చూసుంటారు. ఫ్రాన్స్ ఇవి వచ్చేటప్పటికి మేము వీళ్ళకి ఎక్కువ ఆర్మ్స్ ఇవి ఎక్స్పోర్ట్ చేసేది ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసింది.
సో అలాగా ఫ్రాన్స్ మమ్మల్ని జాయిన్ చేసుకోలేదు, మేము మేజర్ కంట్రీనే కదా అన్నట్టుగా ఫ్రాన్స్ ఫీల్ అవుతుంది. కానీ ఇండియా లాంటి కంట్రీస్ ఆల్రెడీ మేము క్వాడ్ గ్రూపింగ్లో ఉన్నాం కదా అని అనుకుంటుంది. ఈ గ్రూపింగ్ అనేటటువంటిది దీని వెనకాల ఇంత రక్కస్ ఎందుకు జరుగుతుంది? రీజనల్ సెక్యూరిటీ పారాడైమ్స్లో ఇది ఒక మార్పుగా చెప్పచ్చు. ఎకనామిక్ అండ్ మిలిటరీ క్యాపబిలిటీస్ని ఇది ఛాలెంజ్ చేస్తూ దీన్ని తీసుకొని రావడం జరిగింది. రైట్. ఫ్రాన్స్ అనేటటువంటిది కాంట్రాక్ట్, ఆస్ట్రేలియా అనేటటువంటిది కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకొని వీళ్ళతో చేసుకుంటుంది అన్న దాని బాధ. మనమేమో ఈ ఇండియాలో ఆత్మనిర్భరత అంటున్నాం. సో ఓవరాల్గా ఆస్ట్రేలియాకి బెటరే, మిగిలిన 2 దేశాలు వాళ్ళ యొక్క పవర్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాయి. ఇండో పసిఫిక్లో ఉన్నాం కదా అని ఇండియా అనుకుంటుంది. బట్ రీజనల్ సెక్యూరిటీ ఫోరమ్స్లో చూసుకుంటే ఇదొక సిగ్నిఫికెంట్ స్టెప్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. సెన్సస్. మనకి ఈ సంవత్సరం జనగణన సెన్సస్ 2001 స్టార్ట్ అవ్వాల్సింది, కానీ కోవిడ్ వల్ల నెక్స్ట్ ఇయర్కి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇండియాలో సెన్సస్ జరుపుతారు. మొట్టమొదటి సింక్రనస్ సెన్సస్ అనేది 1881లో జరిగింది. 1872లో జరిగిన అది అడ్హాక్గా జరిగింది. 1881 నుంచే సింక్రనస్ అంటే ప్రతి 10 ఇయర్స్కి ఆ తర్వాత జరుగుతూ రావడం సింక్రనస్ సర్వే అని అంటారు. అది జరుగుతూ వచ్చింది. సరే, మరి ఈ 2021 సెన్సస్ చేపట్టాలన్నారు, కానీ అది డిలే అయింది. అసలు సెన్సస్ యొక్క రిలవెన్స్ ఏంటి? అది అసలు అవసరమా? సెన్సస్ అనేటటువంటిది మనకు డేటా ఇస్తుంది, డెమోగ్రఫిక్ డేటాని ఇస్తుంది. దాంట్లో వివిధ కమ్యూనిటీస్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు, మోర్టాలిటీ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇలాగా డెమోగ్రఫిక్ ఫీచర్స్ని తెలపడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది అగ్రిగేటెడ్ డేటాని ఇస్తుంది. ఈ ప్రాంతంలో ఇంత పాపులేషన్, ఇంత ఎంప్లాయ్మెంట్, ఇలాంటి అగ్రిగేటెడ్ డేటాని, కాంబినేషన్ డేటాని ఇస్తుందంతే. సో మరి ఇలాంటి కంటెక్స్లో ఇండియా అనేటటువంటిది సెన్సస్ని ఇంకా రిలవెంట్గా ఎలా చేయగలదు అన్నది క్వశ్చన్. డెవలప్మెంట్కి ఇది అసలు ఉపయోగపడుతుందా? ఇంతకుముందు చూస్తే 2011 సెన్సస్లో మరి చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందని చెప్పి బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్ని తీసుకొచ్చారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్, చైల్డ్ మోర్టాలిటీ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, దానికోసం న్యూట్రిషన్ ఇవి అందించాలి అని పోషణ అభియాన్ అనేది తీసుకొచ్చారు. అంటే ఆ డేటా ద్వారా పాలసీస్కి ఉపయోగపడుతుంది. కానీ 10 సంవత్సరాలకు తీసుకుంటాం, అది కూడా అగ్రిగేటెడ్గా తీసుకుంటాం, దాంట్లోనూ త్వరగా డేటా పబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి కదా. అసలు రిలవెంటేనా? సమస్యలు అయితే ఉన్నాయి, కానీ ఇది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినటువంటి టైంలో ఈ సెన్సస్ని 5 ఇయర్స్కి ఒకసారి కూడా మార్చచ్చు. టెక్నాలజీ, డేటా గ్యాదరింగ్, డేటా అనలిటిక్స్ పెరిగినటువంటి టైంలో దీని టైం లెంగ్త్ అనేది తగ్గించవచ్చు. బట్ దీని రిలవెన్స్ అయితే ఉంది, దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు. అంతేనా అండి? ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది, దాని కింద ఉండేటటువంటి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ కమిషనర్ అంటారు. సో వీళ్ళు ఈ సెన్సస్ ఆపరేషన్ని కండక్ట్ చేస్తారు. సెన్సస్ ఆపరేషన్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ని వీళ్ళని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. అగ్రికల్చర్ సెక్టార్ అనేటటువంటిది 1960లలో ఇంపోర్ట్ డిపెండెంట్, అవునా అండి? PL 480 అనే స్కీము, వీటి కింద ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు ఇంపోర్ట్స్ కాదు, మనమే ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చాము. మరి ఈ మధ్యలో ఏం జరిగింది? గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అంటున్నాం. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ వీటి వల్ల మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాం, అవునా? 2000 మనకి 1990s ఆ టైంకే వచ్చేసాం. బట్ ఇప్పుడు 2021 టైంలో చూసుకుంటే ఎక్స్పోర్ట్స్, కానీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మన మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ యూరప్, అమెరికా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ని ఎందుకు డైవర్సిఫై చేయకూడదు? డైవర్సిఫికేషన్ అనే పదము అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో ఎలా వాడాలి? డైవర్సిఫికేషన్ అంటున్నాం. ఈ డైవర్సిఫికేషన్ 2 విధాలుగా చేయాలి. ఒకటి, ఈ డైవర్సిఫికేషన్ అనేటటువంటిది డెస్టినేషన్ని డైవర్సిఫై చేయాలి, మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతాలని డైవర్సిఫై చేయాలి. రెండోది, అగ్రికల్చరల్ ప్రోడక్ట్లో డైవర్సిటీ తీసుకొని రావాలి, ప్రోడక్ట్ డైవర్సిఫై చేయాలి. అప్పుడే మనము అగ్రికల్చర్లోను, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లోను బెటర్గా ఉండగలం. ఇంకొకటి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడం కంటే ప్రాసెస్డ్ ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేస్తే దానికి వాల్యూ అడిషన్ అవుతుంది, అవునా అండి? ప్రాసెస్డ్ ఫుడ్ని వీటిని ఎక్స్పోర్ట్ చేస్తే
దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అవునా కాదా? సో అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ని ఎంకరేజ్ చేయాలి, డైవర్సిఫికేషన్ అనేటటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మనం అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ పెంచగలం. అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంది, ఇండియాకి అగ్రో డైవర్సిటీ ఉంది, అగ్రికల్చరల్ డైవర్సిటీ ఉంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో స్ట్రెంగ్స్ మనకు ఉన్నాయి కాబట్టి దాన్ని లెవరేజ్ చేసుకోవాలి. డైవర్సిఫికేషన్ చేసుకోవడము, ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోవడము, స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడము, ఇవన్నీ కూడా చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ, కస్తూరి రంగన్ ప్యానల్ అనేటటువంటి దాన్ని సిలబస్ ప్యానల్గా అపాయింట్ చేశారంటున్నారు. మనకి గుర్తుంటే కస్తూరి రంగన్ అనే కమిటీనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ మీద రికమెండేషన్స్ ఇచ్చే గుర్తుందా అండి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి దాన్ని రికమెండ్ చేయడం కోసం, పాలసీ సజెషన్స్ కోసం వేసినటువంటి కమిటీ ఏంటి? కస్తూరి రంగన్ కమిటీయే. ఇప్పుడు 12 మంది సభ్యులతో 3 సంవత్సరాల టెన్యూర్తో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటున్నారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి డ్రాఫ్ట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటటువంటి దాన్ని సజెస్ట్ చేయడానికి కూడా స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా ఉండబోతున్నారు. ఈ కస్తూరి రంగన్ అనే వ్యక్తి చైర్మన్గా, ఇస్రో యొక్క ఫార్మర్ చైర్మన్గాను ఉన్నారు. మరి వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి వెస్ట్రన్ ఘాట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం కూడా గాడ్గిల్ కమిటీ తర్వాత కస్తూరి రంగన్ కమిటీ వేశారు, గుర్తు తెచ్చుకోండి. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా చాలామంది దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. 3 సంవత్సరాల పీరియడ్లో అందరినీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి వివిధ రకాల సిస్టమ్స్ని స్టడీ చేసి మనకి ఈ సిలబస్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది అందించబోతున్నారు. నెక్స్ట్ ఇష్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఆర్ నాట్ అంటున్నాం. ఆర్ నాట్ అంటే స్ప్రెడ్ రేట్ అంటాము. మనకి ఏదైనా ఒక ఇన్ఫెక్షువస్ డిసీజ్ ఉంది అంటే అది ఎంత రేట్తో ఒకరి నుంచి ఇంకొకరికి, ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ నుంచి అదర్స్కి ఎంత రేట్తో స్ప్రెడ్ అవుతుంది అనేది ఆర్ నాట్ అన్నమాట. ఆర్ నాట్ యొక్క వాల్యూ అనేటటువంటిది గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నట్టు, ఒకరి నుంచి ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా పెరుగుతూ వెళ్తూ ఉంది అని. అలా కాకుండా ఆర్ నాట్ అనేది లెస్ దాన్ 1 ఉంటే ఒకరి నుంచి తక్కువ మందికే వ్యాప్తిస్తుంది. సో ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువగా ఉన్నట్టు. మనకి ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆర్ నాట్ వాల్యూ మోర్ దాన్ 1 వచ్చింది. ఇప్పుడే రీసెంట్గా ఈ ఆర్ నాట్ వాల్యూ లెస్ దాన్ 1కి రావడం జరిగింది, మిడ్ సెప్టెంబర్లో ఆర్ నాట్ వాల్యూ. అయితే కొన్ని మాత్రం ముంబై, కోల్కతా ఇలాంటి మేజర్ సిటీస్లో మాత్రం ఆర్ నాట్ వాల్యూ 1కి పైగా ఉంది. పాపులేషను, దాంతోపాటు చాలా ప్రాంతాల నుంచి జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు కదా, అందువల్ల. ఎందుకని తగ్గినట్టు? ఓవరాల్గా చాలామందికి మనకి సీరో సర్వే అంటారు. సీరో సర్వే అంటే ఐసీఎంఆర్ అనేటటువంటి బ్లడ్ శాంపుల్ సర్వేని చేపట్టింది. 68% ఈ పీపుల్, ఓవరాల్ ఇండియన్స్ 68% పీపుల్ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో ఇంకా వచ్చే రేట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. రెండోది వ్యాక్సిన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. వ్యాక్సినేషన్ రేట్స్ అనేటటువంటివి పెరుగుతూ స్పీడ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మనకి కారణాలు. ఆర్ నాట్ని స్ప్రెడ్ రేట్ అంటాము. అది దేన్ని సూచిస్తుంది? ఇన్ఫెక్షన్ రేట్ని సూచిస్తుంది. మరి మన లాస్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ అనేటటువంటిది కొత్త కోల్డ్ వార్ని తీసుకొని రావాలనుకోవట్లేదు అనడం జరిగిందనమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ న్యూ కోల్డ్ వార్ అన్నారు. అసలు ఏంటి కోల్డ్ వార్ అంటే ఏంటి? 1950ల నుంచి 1990 వరకు 91లో మనకి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయింది. ఈ టైంలో ప్రచ్ఛన్న యుద్ధము అంటారు. యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్ మధ్యలో ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. టెక్నాలజీ దగ్గర నుంచి న్యూక్లియర్ ఆర్మ్స్ వరకు, కంట్రీస్ని అట్రాక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ వరకు రెండింటి మధ్య ఫియర్స్ కాంపిటీషన్ అండ్ కాన్ఫ్లిక్ట్. డైరెక్ట్ వార్కి వెళ్ళలేదు. అందుకే దీన్ని కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధము అంటున్నాం. మరి న్యూ కోల్డ్ వార్ అంటే 2000స్లో ఇప్పుడున్నటువంటి దీంట్లో చైనా అనేటటువంటి, యుఎస్ఏ అనేటటువంటిది మేజర్ కంట్రీ. కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అండి, 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయింది. దాంతో ఇది యూనిపోలార్ వరల్డ్గా మారింది. ఒకే దేశం మేజర్ పవర్. ఇప్పుడు చైనా ఆర్థికంగాను మిలిటరీగాను చైనా దాన్ని డామినేట్ చేస్తూ ఉంది. సో మరి ఈ కంటెక్స్లో న్యూ కోల్డ్ వార్ అనేటటువంటిది రావచ్చా అన్నట్టుగా దాని గురించి మాట్లాడుతూ, మేము న్యూ కోల్డ్ వార్ని కోరుకోవాలనుకోవట్లేదు,
పీస్ అండ్ డెవలప్మెంటే మా యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓపెన్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మేము చేపడతాము, అంతకుముందు ఉన్నట్టుగా రిలెంట్లెస్ వార్స్ కాదు అన్నట్టుగా మన యొక్క జో బైడెన్ చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ దీని ప్రకారం కోల్డ్ వార్ అనే దానికి మేము సిద్ధంగా లేము అని. కానీ మనం చూస్తే యూకే యూఎస్ఏ లాంటి గ్రూపింగ్స్ కానీ, క్వాడ్ గ్రూపింగ్ కానీ, సౌత్ చైనా సీలో చైనాని యాంటగనైజ్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా దేన్ని సూచిస్తున్నాయి? రెండింటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని సూచిస్తున్నాయి, అవునా కాదా? సో అందుకే న్యూ కోల్డ్ వార్ అంటాం. కానీ యూఎస్ఏ పైకి మాకు సంబంధం లేదండి, మేమేం దీనికి రావాలనుకోవట్లేదు అని చెప్తున్నాయి. ఇవి మన ఇష్యూస్ అండి. మనము రీక్యాప్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది కొంత ఎండ్కి వచ్చేటప్పటికి మన ప్రోగ్రామ్, మన కరెంట్ అఫైర్స్ మనం రెగ్యులర్ మోడ్లో చేసుకుందాం. కొద్దిగా టైం కన్స్ట్రెయింట్ వల్ల నేను కొంచెం డిలేతో చెప్తున్నానండి వీడియోస్, కొద్దిగా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.